పితా పుత్ర పవిత్రాత్మనామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, మరియమాత మంగళవార్త మహోత్సవ వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. లూకా సువార్త 1వ అధ్యాయము 28వ వచనము, 31వ వచనము, 34 నుంచి 38 వచనముల వరకు ధ్యానపూర్వకంగా చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవదూత లోపలికి వచ్చి మరియమ్మతో, అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభము, ప్రభువు నీతో ఉన్నారు అని పలికెను. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కనెదవు, ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టుము అని పలికెను. అంతట మరియమ్మ, నేను పురుషుని ఎరుగను కదా, ఇది ఎట్లు జరుగునని దూతను ప్రశ్నించను. అందుకు ఆ దూత ఇట్లనెను, పవిత్రాత్మ నీపై వేయించేయును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును. అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడని పిలువబడును. నీ చుట్టమగు ఎలిజబెత్తమ్మను చూడుము, ఆమెకు వయస్సు మళ్ళినది కదా, గొడ్రాలైన ఆమె గర్భము ధరించి ఇది 6వ మాసము. ఏలయన దేవునికి అసాధ్యమైనది ఏదియును లేదు. అంతటా మరియమ్మ, ఇదిగో నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతటా ఆ దూత వెళ్ళిపోయెను. మున్ముందుగా ప్రియులకు దేవుని బిడ్డలారా, మీకందరికీ కూడా మంగళవార్త మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రారంభంలోనే మీకు ఒక ప్రశ్నకి సమాధానాన్ని తెలియజేయాలని నిర్ణయించుకున్నాను. అదేంటి ఫాదర్ గారండి, మార్చి నెల 25వ తారీఖున మంగళవార్త మహోత్సవ పండగ కదా, ఈ రోజున మంగళవార్త మహోత్సవ వాక్య పరిచర్య చేస్తున్నారేంటి అని మీలో కొంతమంది అడగవచ్చు. అయితే ప్రియులారా, ఈ సంవత్సరం 2024వ సంవత్సరం మార్చి 25వ తారీఖుకి మనము అప్పటికే పవిత్ర వారములో అడుగుపెట్టాము. కాబట్టి దేవుని యొక్క పవిత్ర వారములో వేరే ఏ పండగలు కూడా జరుపుకోము. కాబట్టి స్త్రీ సభ ఆ మరియ తల్లి మంగళవార్త మహోత్సవాన్ని పాస్కా 2వ వారం అయిన తర్వాత వెంటనే, అంటే ఈ రోజున సోమవారం రోజున జరుపుకోవాలని నిర్ణయించింది. పాస్కా పండగ అయిపోయిన తర్వాత చేసుకోవచ్చు కదా, అప్పుడు కూడా చేసుకోవటానికి వీలు లేదు. ఎందుకంటే పాస్కా ఆక్టేవ్ అంటారన్నమాట, 7 రోజుల పాటు. ఆ రోజుల్లో కూడా ఏ ఇతర పండగని కూడా చేసుకోదు శ్రీ సభ. కారణం ప్రియులారా, పాస్కా పండగ క్రైస్తవులకి, క్రైస్తవ విశ్వాసానికి అత్యంత ప్రధానమైనటువంటి పండగ. ఆ పండగకి వేరే ఏ ఇతర అంశాలు అడ్డు వచ్చినా కానీ, ఆ కాలంలో వచ్చినా కానీ, ఆ పండగలని తర్వాత జరుపుకోవటం జరుగుతుంది. ఈ రీతిగా మరియ తల్లి మంగళవార్త మహోత్సవాన్ని పాస్కా 2వ ఆదివారం, దివ్య కారుణ్య ఆదివారము అయిన తర్వాత సోమవారం ఈ రోజున జరుపుకుంటున్నాం. ఈనాటి వాక్య పరిచర్యలోనికి వెళదాం ప్రియులారా. ప్రభునందు ప్రియులకు దేవుని బిడ్డలారా, దేవుడు ఆదిలో మానవుడు పాపము చేసినప్పుడు అక్కడ ఒక వాగ్దానము చేస్తాడు ప్రియులకు దేవుని బిడ్డలారా మానవాళికి. ఏమిటి ఆ వాగ్దానము అంటే, ఆదికాండము 3వ అధ్యాయములో సాతానుతోటి, నీకును స్త్రీకిని, నీ సంతతికి స్త్రీ సంతతికి తీరని వైరము కలుగును, ఆమె సంతతి వారు నీ తలను చితకదొక్కుదురు అని పలుకుతాడు. స్త్రీ సంతతి సాతాను యొక్క తలని చితకదొక్కుతాడు. కారణం ఏమిటి అంటే ప్రియులారా, మానవుడు
పాపము చేసి దేవునికి దూరం అయిపోయాడు. అయితే ఏ స్త్రీ ద్వారానైతే ఈ లోకములోనికి పాపం వచ్చిందో అదే స్త్రీ ద్వారా మరలా ఈ లోకములోనికి రక్షణ రావాలి. ఇది దేవుని యొక్క సంకల్పం ప్రియులారా, మానవుల సంకల్పము కాదు. మరొకసారి, ఆదిలో ఏవమ్మ ద్వారా ఈ లోకములోనికి పాపం వచ్చింది. బైబిల్ గ్రంథం ఆధారంగా మనం అర్థం చేసుకోవాలి. అదే స్త్రీ ద్వారా రెండవ ఏవమ్మ అయినట్టు మరియ తల్లి ద్వారా ఈ లోకములోనికి రక్షకుడు, రక్షణ కొనిరాబడాలి. మొదటి ఏవ అయినటువంటి ఆది తల్లి అవిధేయత కారణముగా, దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించటము కారణముగా పాపాన్ని, శాపాన్ని, మరణాన్ని ఈ లోకానికి కొని తెచ్చింది. రెండవ ఏవైనట్టు మరియ తల్లి విధేయత కారణముగా, ఈనాడు మనం చదువుకున్న వాక్యములో, ఇదిగో నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని పలకటము ద్వారా ఈ లోకానికి రక్షకుణ్ణి, రక్షణను కూడా కొని తెచ్చింది. గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనములో ఈ వాక్యానికి ఇంకా చాలా బలము చేకూరుతుంది. ఏమని చెప్పబడి ఉంది ఆ వాక్యములో? కాలము పరిపక్వమైనప్పుడు దేవుడు తన కుమారుని ఈ లోకమునకు పంపెను, ఆయన ఒక స్త్రీ నుండి పుట్టెను. దయచేసి ఈ మాటను గుర్తుపెట్టుకోండి. కాలము పరిపక్వమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆ కుమారుడు ఒక స్త్రీ నుండి పుట్టెను. ఈ మాట ఎందుకు వాడవలసి వచ్చింది? ఒక స్త్రీ నుండి పుట్టాడు అని. ఆది తల్లి ఒక స్త్రీ, ఆ స్త్రీకి ఈ స్త్రీ బదులు చెల్లించింది అని తెలియజేయటం కోసం. ఆ స్త్రీ ద్వారా పాపం వస్తే ఈ స్త్రీ ద్వారా దేవుడు తన కుమారుని ఈ లోకములోనికి పంపించాడు. హెబ్రీలకు రాసినటువంటి లేఖలో 1వ అధ్యాయంలో ప్రియులారా, ఇదిగో గతమున దేవుడు పెక్కుమార్లు పెక్కు విధములుగా ప్రవక్తల ద్వారా మన పూర్వీకులతో మాట్లాడి ఉండెను. కానీ ఈ కడపటి దినములలో ఆయన తన కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఎలా సాధ్యమైందది? ఒక స్త్రీ దేవుని యొక్క చిత్తానికి లోబడి, నువ్వు చెప్పినటువంటిది నేను నెరవేరునుగాక, నేను నీ దాసురాలను అని పలకటము ద్వారా ఆ కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. ఇది దేవుని యొక్క చిత్తం ప్రియులారా. ఈ ప్రవచనాన్ని, ఏ ప్రవచనాన్ని? ఆదికాండం 3వ అధ్యాయములో దేవుడే స్వయముగా సాతానుతో పలికిన మాట, నీవు ఈ పాపము చేయించితేవి కాబట్టి నీ సంతతి అంటే సాతాను సంతతి, నీ సంతతికి స్త్రీ సంతతికిని వైరము కలుగును, స్త్రీ సంతతిని తలను చితకదొక్కును అనేటువంటి వాగ్దానము, ప్రవచనము నెరవేర్పుగా యెషయా గ్రంథము 6వ అధ్యాయము 14వ వచనములో ప్రియులారా, 7వ అధ్యాయం 14వ వచనములో, యువతి గర్భవతి అయి ఉన్నది, ఆమె కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. యువతి గర్భవతి అయి ఉన్నది, ఆమె కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవ విశ్వాసానికి, కథోలిక విశ్వాసానికి మంగళవార్త మహోత్సవం అనేటువంటిది అతి ప్రధానమైనటువంటి పండగలలో ఒకటి అని మనం గుర్తుంచుకోవాలి. కారణం ఏమిటి అంటే, దేవుడు ఒక నలుసుగా మానవుడు అయిపోయాడు. ఈ రోజున మనం అర్థం చేసుకుంటే, ఏ క్షణములోనైతే పరిశుద్ధాత్మ శక్తితో ఆ తల్లి మహాసాత్వి, మహాపరిశుద్ధురాలైనటువంటి మరియ తల్లి యొక్క గర్భములోనికి దేవుని కుమారుడు ప్రవేశించాడో ఆ క్షణమే దేవుడు మానవుడు అయిపోయాడు. మన క్రిస్మస్ పండుగ రోజు అనుకుంటాం.
కానీ మంగళవార్త మహోత్సవం రోజునే దేవుడు మానవుడు అయిపోయాడు. అర్థం చేసుకోండి సరిగా. కాబట్టి ప్రియులారా, ఈ పండగ చాలా ప్రధానమైనటువంటిది, ప్రాముఖ్యమైనటువంటిది. నేను ఇశ్రాయేలు దేశం వెళ్ళినప్పుడు ఆ మంగళవార్త దేవాలయాన్ని నేను చూశాను. ఎంత సుందరంగా నిర్మించబడింది ప్రియులారా. ఇశ్రాయేలు దేశంలో ఉన్నటువంటి అతి సుందరమైనటువంటి దేవాలయాలలో ఈ మరియ తల్లి మంగళవార్త దేవాలయము ఒకటి ప్రియులారా. 2 అంతస్తులుగా ఉంటుందండి అక్కడ. మరియమాతకి ఎక్కడైతే ఆ దేవుని యొక్క దూత కనబడి మంగళవార్తను చెప్పాడో అది గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటే దేవాలయంలో, దానిపైన ఒక సుందరమైనటువంటి పెద్ద బసిలికా దేవాలయం ఉంటుంది. మరియ తల్లి యొక్క వేల లక్షల రూపాలు అక్కడ ఉంటాయి. ఆ దేవాలయం చుట్టూ కూడా ఆ మరియ తల్లి యొక్క రూపాలు ఉంటాయి ప్రియులారా. చాలా సుందరమైనటువంటి దేవాలయం. నేను చూసినట్టు మరియమాత దేవాలయాలలో అతి సుందరమైన దేవాలయం. ముఖ్యంగా నాకు అక్కడ నచ్చింది ఏంటంటే, ఆ మరియమాత పెద్ద దేవాలయ చుట్టూ కూడా వివిధ దేశాలలో మరియ తల్లి కనబడి దర్శనమిచ్చినటువంటి ఆ రూపాలన్నిటినీ కూడా అతి సుందరంగా వాళ్ళు అక్కడ ఏర్పాటు చేశారు. క్రీస్తునందు ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈనాడు మనం తప్పనిసరిగా ఈ మంగళవార్త మహోత్సవం రోజున మరియ తల్లి యొక్క త్యాగాన్ని, మరియ తల్లి యొక్క సిద్ధపాటును, మరియ తల్లి యొక్క సంసిద్ధతని ధ్యానం చేయాలి. ఆ మరియ తల్లికి వందనాలు, స్తోత్రాలు తెలియజేయాలి. అవును ప్రియులకు దేవుని బిడ్డలారా, దేవుని యొక్క దూత మరియ తల్లి దగ్గరికి వచ్చి, అమ్మా నీ ద్వారా దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపించాలి అన్నప్పుడు, ఒక పరిశుద్ధురాలుగా, ఒక పవిత్రురాలుగా, పురుషుని ఎరగనటువంటి తల్లిగా తన సందేహాలు, తన భయాలు తనకు ఉన్నాయి. వాటిని వ్యక్తపరిచింది కూడా. లూకాసు వార్త 1వ అధ్యాయంలో 34వ వచనములో, నేను పురుషుని ఎరుగను కదా, ఇది ఎట్లు జరుగును, ఇది ఎలా సాధ్యం? ఈ ప్రశ్నలో 2 ఉన్నాయి ముఖ్యంగా ప్రియులారా. ఒకటేంటంటే, అసలు ఇది ఎలా సాధ్యమైంది? ఇది కుదరదు కదా, ఇది ప్రకృతి ధర్మానికి విరుద్ధం కదా, ఇది అసహజం కదా, ఇది సాధ్యం కాదు కదా అనేటువంటిది ఒక సందేహం అయితే, రెండవది దీనిలోనే తన భయం కూడా ఉంది ప్రియులారా. మా యూదుల సంప్రదాయం ప్రకారం మరియ తల్లి పలికిన మాటలు, ఆమెలో ఉన్న తలంపులు, ఈ యూదుల యొక్క తలంపు సంప్రదాయం ప్రకారం, మత సిద్ధాంతం ప్రకారం, ఒక స్త్రీ పురుషుని ఎరుగకుండా, పురుషుని ప్రమేయం లేకుండా, భర్తకు తెలియకుండా గర్భము దాల్చితే మరణ శాసనం లిఖించుకున్నట్లే. సంఖ్యాకాండము, లేవియాకాండములో ఏమని రాయబడి ఉంటుంది పిల్లారా? అట్టి స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలి అని రాయబడి ఉంటుంది. మరియ తల్లి దేవునికి భయపడినటువంటి స్త్రీగా, అన్నమ్మ గారి యొక్క స్వరూపాన్ని మనం చూస్తే మరియ తల్లికి వేద గ్రంథ పాఠాలు, పరిశుద్ధ గ్రంథం, వాళ్ళ యొక్క పరిశుద్ధ గ్రంథ పాఠాలు నేర్పిస్తూ కనపడతారు. అవన్నీ తెలిసిన మరియ తల్లికి సందేహం, భయం ఉంది. కానీ ఎప్పుడైతే అమ్మా నువ్వు భయపడవద్దమ్మా, దేవుని యొక్క దూత నీకు తోడుగా ఉంటాడు, పరిశుద్ధాత్మ నీలోనికి వస్తాడు, ఆ పరిశుద్ధాత్మ శక్తితో నువ్వు కుమారుని కంటావు అనగానే వెంటనే ఇక దేవుని మీద భారం వేసి, బైబిల్ గ్రంథంలోని అతిశ్రేష్టమైన వాక్యాలలో ఒకటి, ఇదిగో నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. ప్రియులారా, ఈ మాట పలికిన తర్వాత మరియ తల్లి జీవితం ఏమి పూలబాట కాదు. మరియ తల్లి జీవితం ఏం పూలబాట కాదు. అడుగడుగునా కూడా సమస్యలు వచ్చాయి. ఆ కుమారుని కనడానికి బెత్లెహేము నగరం వెళ్ళినప్పుడు ఆమె పడినటువంటి పాటులు మనకు తెలుసు. ఆ తరువాత ఆమె ఐగుప్తునకు పలాయనం, సిమియోను దగ్గరకు సమర్పించడానికి వెళితే, అమ్మా ఇతను వివాదాస్పదమైన గుర్తుగా ఉండబోతున్నాడని పలికి, నీ హృదయంలో ఒక ఖడ్గము దూసుకొని పోనున్నది.
యేసు ప్రభు దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉంటే, అమ్మా నీ కుమారుడు పిచ్చివాడయ్యాడు, వాక్యంలో ఉంటుందండి, మతి స్థిమితం లేకుండా మాట్లాడుతున్నాడు అంటే పరుగు పరుగున కొడుకు దగ్గరికి వచ్చింది. తన కళ్ళెదురుగానే యేసు ప్రభు సిలువను మోస్తుండగా, సిలువలో మరణిస్తూ ఉండగా ఆ తల్లి పడినట్టు బాధలు ప్రియులారా, యేసు ప్రభు పుట్టినప్పటి నుండి, గర్భంలో పడినప్పటి నుండి, మరణములో ఆ యొక్క సమాధిలో చేర్చే వరకు కూడా తనకు తోడుగా ఉన్నటువంటి ఏకైక మాతృమూర్తి మరియ తల్లి. ప్రియులకు దేవుని బిడ్డలారా, పునీత ఫుల్టన్ జేషియన్ గారు ఏమంటారో తెలుసా? లూకా సువార్త 2వ అధ్యాయము 25వ వచనాన్ని నుంచి ఉటంకిస్తూ జ్ఞాపకం చేసుకుంటా, ఎప్పుడైతే మరియ తల్లి బాలయేసును దేవాలయంలో కానుకగా సమర్పించిందో ఆ సందర్భాన్ని ఆయన ఉటంకిస్తూ ఈ విధంగా అంటారు, మరియ తల్లి ఆ యెరూషలేము దేవాలయంలో మొట్టమొదటి దివ్య బలి పూజను సమర్పించింది, దేవునికి సమర్పించి అంటారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, చరిత్ర ఏమని చెప్తుందంటే, యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనాన్ని ఆధారంగా చేసుకొని, యువతి గర్భవతి అయి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును, కన్య గర్భవతి అయి అని రాయబడి ఉంది. కాబట్టి ఆ యొక్క ప్రవచనం నాలో జరగాలి, నా ద్వారా జరగాలి అని ఎంతోమంది గొప్ప ఇంటి బిడ్డలు, రాజకుమారీలు వివాహాలు లేకుండా వారినే దేవుడు ఆ శుభవర్తమానముతో నింపాలి అని 1000 కళ్ళతో ఎదురు చూశారంట ప్రియులారా. కానీ దేవుడు దీన సేవకి అయినటువంటి, సృష్టికి పూర్వం ఎన్నిక చేయబడినటువంటి, తన తలంపుల ఆది దేవునిక తలపుల వలపులలో ఎన్నిక చేయబడినటువంటి ఆ మరియ తల్లినే ఎన్నుకున్నాడు ప్రియులారా. కాబట్టే మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను, పునీత అగస్తిని గారు చెప్పినట్లుగా, మరియ తల్లి యేసు ప్రభుని తన గర్భములో దాల్చక ముందు తన హృదయములో దాల్చింది. అందుకే ఆమె ధన్యురాలయ్యింది. దేవుణ్ణే, దేవుని కుమారునే తన గర్భములో మోసింది కాబట్టే ఆమె దేవుని తల్లిగా మారింది. ఎవ్వరం కాదనలేమండి. పునీత ఎలిజబెత్ అమ్మ ప్రియులకు దేవుని బిడ్డలారా, లూకా సువార్త 1వ అధ్యాయంలో పలికినట్లుగా, ఇదిగో 43వ వచనములో, నా దేవుని తల్లి, నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగు ప్రాప్తించను. అవును ప్రియులారా, మరియ తల్లి దేవుని తల్లి, ప్రభువు తల్లి, ఎలా కాదనగలం మనం? ఈనాడు మంగళవార్త మహోత్సవం ప్రియులకు దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో దేవుని యొక్క దూత వచ్చి, అనుగ్రహ పరిపూర్ణ నీకు శుభము, నీ ద్వారా కుమారుడు జన్మించబోతున్నాడు, దేవుని కుమారుడు జన్మించబోతున్నాడు, నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక. ఈ మాటతో ప్రియులారా, మరియ తల్లి మానవాళి యొక్క దశ దిశ మార్చివేసింది. మానవాళికి రక్షణను కొని తెచ్చింది, సహరక్షకి అయిపోయింది. ఈ మాటతో, ఈ విధేయతతో కూడినటువంటి ఆ మాటతో ప్రియులారా, మానవాళి యొక్క పాపాలన్నిటినీ కూడా మరియ తల్లి దేవుని కుమారుని ద్వారా పరిహరించింది. ఆ మరియ తల్లికి వందనాలు చెల్లించాలి. ఆ మరియ తల్లి యొక్క అడుగుజాడలో మనం జీవించాలి, నడవాలి. ఆ మరియ తల్లికి మధ్యస్థ ప్రార్థన ద్వారా తన కుమారుని వేడుకోమని, మన కోసం ప్రార్థించమని ఆ తల్లిని ప్రార్థన చేసుకున్న పిల్లారా. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమగల తండ్రి, మంగళవార్త మహోత్సవాన్ని కొనియాడుకుంటుండగా ఈనాడు నీవు నీ కుమారుని మరియ తల్లి యొక్క గర్భములో పరిశుద్ధాత్మ శక్తి చేత ఏర్పాటు చేసినందుకు మీకు స్తోత్రాలు, వందనాలు. 9 నెలల తర్వాత, అనగా డిసెంబరు 25వ తారీఖున మా కొరకై రక్షకుడు పుట్టబోతున్నారు అనే ఆనందం ఇప్పుడే ప్రారంభమైపోయింది మాలో. మీకు స్తోత్రాలు తండ్రి, మీకు వందనాలు. అమ్మా తల్లి మరియమాత, నీ విధేయత, దేవుని యొక్క వాక్యం మీకున్నట్టు విధేయతే మాకు రక్షణ అయ్యింది. మా కోసం ప్రార్థించమ్మా. నీ వలే మేము కూడా దేవుని చిత్తానికి లోబడి ఎన్ని శ్రమలైనా, ఎన్ని కష్టాలైనా ఆయన వాక్యానుసారంగా జీవించటానికి కావాల్సిన శక్తిని మాకు దయచేయి తల్లి.
మా శక్తి మాకు చాలదమ్మా, మీకు తెలుసు బాగా. మా కుటుంబాల తల్లిగా, మా తల్లిగా మీకు బాగా తెలుసు తల్లి. దేవుని చిత్తం నెరవేర్చడం ఎంత శ్రమతో కూడుకున్నటువంటిది, సవాలుతో కూడుకున్నటువంటి నీకు బాగా తెలుసమ్మా. మానవ మాతృలం, నీ ప్రార్థన సహాయం లేకుండా, నీ మధ్యస్థ ప్రార్థన లేకుండా మా వల్ల కాదమ్మా. ఈనాడు ప్రత్యేకంగా మా అందరి కొరకై, మీ బిడ్డల కొరకై నేను ప్రభువు దాసులను తెలిపినందుకు నీకు స్తోత్రాలు తల్లి, నీకు వందనాలమ్మా. అమ్మా ఆరోగ్యమాత, అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డ కొరకే ప్రార్థన చేస్తున్నాం. ఆరోగ్యమాతగా వారిని స్వస్థపరచమ్మా. నీ మధ్యస్థ ప్రార్థన ద్వారా నీ బిడ్డలందరిని దీవించి, ఆది ఏవమ్మ పాపము కారణముగా ఎవరైతే పాపములో పడిపోయారో, నీ కుమారుని యొక్క శక్తి ద్వారా, నీ కుమారుని యొక్క మరణ పునరుత్థానాల ద్వారా సకల మానవాళికి కూడా రక్షణను ప్రసాదించమని, పాపాంధకారంలో రగ్గుతున్నటువంటి వారిని నీ కుమారుని సన్నిధికి పిలుచుకోమని, నడిపించమని, ఈ వాక్య పరిచయలో పాల్గొన్న నీ బిడ్డలందరిని దీవించమని మా ప్రభువు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. మరియమాత యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడి మిమ్ము దీవించుగాక. ఆమెన్.